కాక్రోచ్ జనతా పార్టీ అనేది ఒక ఆన్లైన్ ఉద్యమంగా స్టార్ట్ అయింది. ఎంత ఉధృతమైంది, ఆ ఉధృతికి కేంద్ర విద్యాశాఖ మంత్రే వెనక్కి తగ్గాల్సి వచ్చింది. రాజీనామా చేయాల్సి వచ్చింది. కేంద్రమే వెనక్కి తగ్గాల్సి వచ్చింది. సరే, ఇప్పుడు మరో 2 ఆన్లైన్ ఉద్యమాలు తెరపైకి వస్తూ ఉన్నాయి. E20 పెట్రోల్ ను వ్యతిరేకిస్తూ E20 జనతా పార్టీ అనే ఒక ఆన్లైన్ మూవ్మెంట్ స్టార్ట్ అయింది. దాంతో పాటు రిజర్వేషన్లు ఆపేయాలి, రిజర్వేషన్ హటావో ఆందోళన్ RHA పేరుతో ఆన్లైన్ లో ఒక ఉద్యమం స్టార్ట్ అయింది. సార్, E20 విషయంలో కేంద్రం వెనక్కి తగ్గుతుందా? అండ్ మరి రిజర్వేషన్లు అంటే చాలా సున్నితమైన అంశం. ఈ విషయంలో కేంద్రం ఎలాంటి ఆలోచన చేసే అవకాశం? కేంద్రం ఎలాంటి చేస్తుందో నేను ఎలా ఊహించగలను? మీరు కేంద్రాన్ని అడగాలి, నన్ను అడిగితే నేనేం చెప్పగలను? కేంద్రం ఏ రకంగా ఊహిస్తుంది అనేది స్పెక్యులేషన్ నేను ఎప్పుడు చేయను. మనం చాలాసార్లు మన విశ్లేషణలో మళ్ళీ చెప్తున్నా, ఐ కెనాట్ స్పెక్యులేట్ కేంద్రం ఎలా ఊహించుతుంది, ఎలా ఆలోచిస్తుంది అని. అది కేంద్రం పని. కానీ ఎలా చెయ్యాలి మాత్రమే నేను చెప్పగలను. E20 పెట్రోల్ అయితే జెన్యూన్ కన్సర్న్. అది దానికన్నా ముఖ్యమైనది అంటే ఇది ప్రభుత్వానికి ఏ రకమైన సవాళ్ళను ఇస్తుంది అనేది ముఖ్యం. సో ప్రభుత్వం ముందు మీకు ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమము, ఈ పేపర్ లీక్స్ ఒక పెద్ద సవాల్ని క్రియేట్ చేసింది. ఎందుకంటే బీజేపీ సపోర్ట్ బేస్ ను ఇది ఎఫెక్ట్ చేసింది కనుక మీకు E20 పెట్రోల్ కూడా బీజేపీకి ఉన్నటువంటి సపోర్ట్ బేస్ కూడా ఎఫెక్ట్ చేస్తుంది. ఎందుకంటే పేపర్ లీక్స్ అండ్ E20 పెట్రోల్ ప్రజలందరి సమస్య, మీకు అన్ని వర్గాల సమస్య కనుక ప్రజల్ని అన్ని రకాల అస్తిత్వాలను అధిగమించి ఏకం చేయగలుగుతుంది. ఇప్పుడు రైతు ఉద్యమానికి వచ్చాక ఏం చేశారు? రైతులకు మాత్రమే సంబంధించింది కనుక తప్పించుకోగలిగారు. అందులో వరి, గోధుమ పండించే రైతుల ఇతర మరి గిట్టుబాటు ధరలు అందరికి మీరు మినిమం సపోర్ట్ ప్రైస్ మిగతా వాటికి లేవు కదా అన్నారు. పంజాబ్, హర్యానా, వెస్టర్న్ ఉత్తరప్రదేశ్ రైతులు, ఇతర రైతులు అంతగా పాల్గొనలేదు కదా అన్నారు. అలా తప్పించుకోగలిగారు. మీకు సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అయితే వాస్తవంగా అనుకూలంగా ఉపయోగించుకోలేదు బీజేపీ. ఎందుకంటే మైనారిటీల ఉద్యమంగా నడిచింది కనుక, ప్రొజెక్ట్ అయింది కనుక. సో మీకు ఈ పేపర్ లీక్స్ అండ్ E20 పెట్రోల్ వచ్చే వరకు ఇది ఏ రకమైన అభాండాలు మీరు వేయలేరు. అందుకే మీరు ముందుగా ఈ పేపర్ లీక్ ఉద్యమం వచ్చినప్పుడు దీనికి విదేశీయులు ఉన్నారని, అర్బన్ నక్సలైట్ ఉన్నారని, దేశద్రోహులు ఉన్నారని బ్రాండ్ వేయగలిగారు. కానీ ప్రాక్టికల్ గా అది సాధ్యమయ్యే పని కాకుండా పోయింది. అందువల్ల దిగిరాక తప్పలేదు. రేపు E20 పెట్రోల్ వెనకాలకు కూడా ఉన్నవారు ఎవరని మొదలు పెడతారో, దీని వెనకాల పెట్రోల్ లాబీ ఉంది, డీజిల్ లాబీ ఉంది అని అటాక్ మొదలు పెడతారు. కానీ ఇది ప్రతి ఒక్కరిని ఇంక్లూడింగ్ బీజేపీ ఓటర్లను, బీజేపీ నాయకులకు కూడా ఇబ్బంది పెడతారు ఈ ఇష్యూస్. అందువల్ల బీజేపీ రెక్కాటంలో పడాల్సిన పరిస్థితి నెట్టివేయబడుతుంది. ఎందుకంటే డిఫెండ్ చేసుకోవటానికి అవకాశం లేని అంశం. తన పార్టీని సమర్థించే వారు కూడా ఈ విషయంలో వ్యతిరేకిస్తున్నారు. సో ఇది ఒక బీజేపీ ఛాలెంజ్. ఇక రిజర్వేషన్ హటావ్ ఆందోళనే ఉధృత రూపం దాల్స్తే భారతీయ జనతా పార్టీ వెరీ బిగ్ ఛాలెంజ్ ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే బీజేపీ పైన విమర్శ, RSS పైన ప్రత్యర్థులు చేసే విమర్శ ఏంటంటే వీరు రిజర్వేషన్లకు వ్యతిరేకము, వీరు పైకి చెప్పినా వారు అంతర్గతంగా రిజర్వేషన్లకు వ్యతిరేకము అనేటువంటి ఒక వాదన ఇప్పటికే ప్రత్యర్థులు బలంగా జనాలకు తీసుకెళ్లగలిగారు. తీసుకెళ్లడమే కాదు, 2024లో బీజేపీ 63 సీట్లు తగ్గడంలో ఇది కీలక పాత్ర పోషించింది. ఎందుకంటే 400 సీట్లు మాకు రావాలి అని బీజేపీ వాళ్ళు ఎప్పుడైతే అన్నారో, 400 సీట్లు కనుక 400 సీట్ బీజేపీకి వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తారు, రిజర్వేషన్లను ఎత్తేస్తారు, సంవిధాన్ ఖత్రేమే హై అనేటువంటి ప్రచారం పెద్ద ఎత్తున ఇండియా కూటమి చేసింది. అంటే రాజ్యాంగం ప్రమాదంలో పడింది, ఆరక్షణ ఖత్రేమే హై, ఆ రిజర్వేషన్లు ప్రమాదంలో పడ్డాయనే క్యాంపెయిన్ ఉత్తరప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీని ఎస్పీ కన్నా తక్కువ సీట్లు రావడానికి కారణమైంది. పెద్ద ఎత్తున ప్రజల్లో వ్యతిరేకత, అణగారిన కులాల్లో వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వచ్చింది. దాని నుంచి బయటపడే లోపే UGC సోషల్ జస్టిస్ నిబంధనలు వచ్చాయి. UGC సోషల్ జస్టిస్ నిబంధనలు అంటే విశ్వవిద్యాలయాల్లో కుల వివక్ష నియంత్రించేందుకు మొదలైన బీజేపీ కోర్ సపోర్ట్ లాబీ అయిన అప్పర్ కాస్ట్లు తీవ్రంగా వ్యతిరేకించారు. మీకు ఉత్తరప్రదేశ్ లాంటి స్టేట్ లో కూడా బీజేపీ ఆఫీస్ బేరర్ రిజైన్ కూడా చేశారు. అంటే బీజేపీ పైన అప్పర్ కాస్ట్ లాబీకి ఉండేటువంటి
ఇన్ఫ్లుయెన్స్ కి ఇది ఒక ఉదాహరణ. మీకు అలా మీకు బీజేపీకి నార్త్ లో అగ్రకుల ఓటర్లు ఒక బలమైన పోల్ కాన్స్టిట్యున్సీ. సో ఆ కాన్స్టిట్యున్సీని కాపాడుకోవడానికి రిజర్వేషన్లకు వ్యతిరేకము అనే ఒక ఇండికేషన్ ఏమైనా వెళ్ళారనుకోండి, ఇతర సామాజిక వర్గాలన్నీ దూరం అవుతాయి. ఎందుకంటే బీజేపీ మండల్ పాలిటిక్స్ తో అప్పర్ కాస్ట్ అట్రాక్ట్ చేసినట్లే మండల్ను రీవిజిట్ చేసి, అంటే నాన్ యాదవ్ ఓబీసీస్, నాన్ డామినెంట్ ఓబీసీస్, నాన్ డామినెంట్ దళిత్స్, మోస్ట్ బ్యాక్వర్డ్ కాస్ట్ తో సోషల్ ఇంజనీరింగ్ చేయగలిగింది. సో ఆ వర్గాల నుంచి మద్దతు పోయే ప్రమాదం ఉంటుంది. అందువల్ల సమాజంని నిట్టనిలువున డివైడ్ చేయగలిగే ఇష్యూ కనుక మీకు పేపర్ లీక్స్ ఏమో E20 పెట్రోల్ సమాజంలో అన్ని వర్గాలను యునైట్ చేసిన ఇష్యూ ఒక రకంగా ఛాలెంజెస్ అయితే, ముఖ్యంగా హిందూ సొసైటీని డివైడ్ చేసేటువంటి ఇష్యూ కనుక బీజేపీ ఒక సీరియస్ ఛాలెంజ్ ను ఎదుర్కోక తప్పదు. అందువల్ల ఈ అంశం ఇంకా ఉధృత రూపం దాలిస్తే ఏ రకమైన స్టాండ్ తీసుకుంటుంది అని. అయితే ఇదేం కొత్త ఉద్యమాలు కాదు. భారతదేశంలో రిజర్వేషన్ వ్యతిరేక ఉద్యమాలు, రిజర్వేషన్ అనుకూల ఉద్యమాలు చాలా ఏళ్ళు జరిగాయి, చాలా సార్లు జరిగాయి. ఎంత మేరకు ఇది ఆన్లైన్ ప్రజెన్స్ నుంచి ఆఫ్లైన్ ప్రభావం చూపుతుందో తెలియదు, కానీ డెఫినెట్ గా కీలకమైన యూపీ ఎలక్షన్స్ ముందు బీజేపీకి అతిపెద్ద ఛాలెంజ్ గా మాత్రం పరిణమిస్తుంది ఉధృత రూపం దాలిస్తే.